హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న బీచ్ లాంటి ప్లేస్ ఎళ్ళాలనుకుంటున్నారా? సముద్రం లాంటి అలల్ని చూడాలనుకుంటున్నారా? ఈ ప్లేస్ దగ్గర మనకి 2 టెంపుల్స్ గూడా ఉన్నాయి. వీకెండ్స్‌లో అయితే ఫ్యామిలీస్ చాలామంది వస్తారు. ఇక్కడ చేపల్ని గూడా అయితే చాలామంది పడతారు. హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మనకి షామీర్పేట్ లేక్ ఉంటది. గూగుల్ మ్యాప్స్ త్రూ అయితే మనం ఈజీగా వచ్చేయచ్చు లొకేషన్‌కి. సో, మనకి గూగుల్ మ్యాప్స్‌లో 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తది. ఈ లేక్ దగ్గర ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్‌లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కట్టమైసమ్మ టెంపుల్. ఈడ వీకెండ్స్‌లో చాలామంది పబ్లిక్ వస్తుంటారు ఈ టెంపుల్‌కి అయితే. ఇక్కడ అమ్మవారికి బోనాలు మరియు వాళ్ళు మొక్కిన మొక్కులు, కానుకలు సమర్పించుకుంటారు అమ్మవారికి అయితే. సో, ఈ టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ హైవే సైడ్ వెళ్తే మనకు అలియాబాద్ అనే బోర్డ్ వస్తుంది. ఈ బోర్డ్కి రైట్ సైడ్లో యూటర్న్ ఎదురుగానే మనకు ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో రత్నాలయం అనే టెంపుల్ ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో శ్రీ మహావిష్ణుదేవుని విగ్రహం ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నదనుకో. దీని లోపల తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి 2300 టెంపుల్ అనమాట. సో, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో, పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలామంది పబ్లిక్ ఉంటారు. అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరుగుతాయంట. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ మనకి గోశాల కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది గోశాల కూడా. ఇప్పుడు టెంపుల్కి రైట్ సైడ్ మనకి ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడనైతే చాలామంది పిల్లలు ఆడుకుంటారు అండ్ ఫ్యామిలీస్ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చినారు టెంపుల్కి అయితే. సో, మళ్ళీ ఆ టెంపుల్ నుంచి మనం రిటర్న్ లేక్ దగ్గరకు వచ్చేసినాము. సో, ఈ లేక్కి వెళ్ళడానికి మనకి అక్కడ బోర్డు ఉంటుంది ఎట్లా వెళ్ళాలనేది. అక్కడ అడిగితే కూడా చెప్తారు. దీనికి 2 వేస్ ఉంటాయి అన్నమాట, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. నేనైతే మీకు 2 సైడ్ చూపిస్తాను ఎట్లుంటుందో. ఇక్కడ చాలామంది చేపల్ని కూడా వాడతారు. అండ్ ఫ్యామిలీస్ అయితే చాలామంది వచ్చినారు. నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అనుకో చుట్టుముట్ట అయితే. కానీ ఇక్కడ ఈత కొట్టడం అయితే నిషేధం. ఎందుకంటే ఇది చాలా డీప్గా లోతుగా ఉంటుంది. కాళ్ళు కూడా జారుతాయి ఉట్టిగానే. మోడల్స్ ఫోటోలు కూడా దిగుతున్నారు. సో, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కానీ
వీకెండ్లో టైం ఉన్నప్పుడు అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుండి అయితే.